పేరుకు పెద్ద 5 స్టార్ హోటల్. అద్దాలని నేనే తుడవాలి. ఇంకొన్ని బెటర్ అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు. సార్ నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి. చూడండి సార్ ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి, బిఏబిఎల్, లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 రూపీస్ ప్లస్ ట్యాక్స్. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ వన్ సింగిల్ డే 4060 రూపీస్ ప్లస్ టాక్సెస్. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ఆహా ప్లీజ్. చాలా టైం అయింది. రే సార్, వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. సంజోడు. ఏమోయ్ ఓయా, బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా. హలో, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఆకలేస్తుంది. హలో ఆగమయ్య బాబు, వస్తున్నాను ఉండు. తినడానికి ఏమన్నా అబ్బాయి? బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, అది ఒకటే ఉంది. సరే ఇచ్చేయి. ఎరా నాన్న, బాగా ఆకలేస్తుందా? నేను పెడతాను. ఉండు చెప్తాను. తినరా నాన్న, బాగా తిను. దీంతో ఎలాగో నా కడుపు నిండదు కానీ నీకైనా నిండు. మనుషులు తాగుతావా? మంచి ఒక్క నిమిషం ఉండే. తాగు, మంచిది తాగు. అమ్మా, నువ్వు కూడా బాబు. హలో, డొమినోస్ పిజ్జా. ఎవరో పెద్దమ్మా? మైసమ్తల్లా, నాకే అనుకున్నాను. ఈ సిటీలో నీ కూడా ప్లేస్ లేదనమాట. ఇదే మా ఊళ్ళో అయితే ఈ పాటి కుంకుమ పూజలో జాతరలో బేబస్సా జరిగిపోయాయి. సార్, అయ్యా ఈ బెంచ్ మీద అయ్యా? లేదు సార్, ఈ పార్సిల్ మీది. పార్సలా? ఎవరో మేడం గారు పంపించారు. ఈ బెంచ్ మీద కూర్చున్న మనిషికి ఏమన్నారు. ఈ పార్క్ లో ఉన్న బెంచ్ మీద ఉన్న మనిషిని నేనే. ఇచ్చే. థ్యాంక్ యూ సార్. ఆహా, వాసన ఎదిరిపోయింది. ఆ మేడం ఎవరు అడగటం మర్చిపోయానే. అమ్మా, ఆ మేడం అంటే నువ్వేనా? నువ్వే ఉంటావులే. నీకున్న ₹1,00,00,000 మేడం రూపాయి ఒకటి కదా. ఆహా, అమ్మా నువ్వు నిరూపించావమ్మా. కానీ ఇలాంటివన్నీ మనకు అలవాట్లేదు కదమ్మా. ఏదో కాస్త మన టైపులో ఇడ్లీ వడ పూరి ఇలాంటి పంపించుంటే బాగుండేది. అంటే నీకు కుదిరితేనే పడుకుంటానే. అమ్మా అమ్మా, ఇందాక ఆవేశం లేదు, పిచ్చి పిచ్చిగా వాగేశాను. ఏది మనసులో పెట్టుకోకే. నువ్వు ఏది పంపేసి అదే తింటా. ఏంటి ఒప్పనా మరి? అమ్మా. హలో లత, నేను శ్వేత. అబ్బా, ఇంత అర్ధరాత్రి అప్పుడు ఫోన్ ఏంటే? నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ దొరికాడే. దొరికాడా? అంటే అబ్బాయా? అవునే. ఎవరు? తెలియదు కానీ చాలా చిత్రమైన సైకాలజీ. అబ్బా శ్వేత,
మనం ఎంఏ సైకాలజీ స్టూడెంట్స్ వేనే, అంత మాత్రాన రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరిని స్టడీ చేయాల్సిన అవసరం లేదే. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేశాను. సర్లే, ఫోన్ పెట్టే. ఏం చూసొచ్చావా? తప్పు. మేడం టిఫిన్ ఇచ్చి పంపించుంటారు, ఇంత తెచ్చుంటారు, అంతే కదా? ఎస్ సార్. నాకు తెలుసు కదా, లేకపోతే మీరెందుకు వస్తారు, టిఫిన్ ఎందుకు తెస్తారు? బయలుదేరండి. ఓకే సార్. ఇదిగో తొందరపడి తినేకో, మొహం కడుకొని వస్తాను, ఇద్దరు కలిసి తిందాం. ఏటే ఆ వచ్చినోని అడిగి మేడం గురించి కనుక్కుందాం అనుకున్నా. తిండి కనిపించేసరికి ఏది గుర్తుంటారా నీకు? ఎదవని ఎదవ. వరస్ట్ ఫెలో గుర్తు పెట్టుకోవచ్చు కదా, అడగొచ్చు కదా, తింటుంటే చాలు. సార్ మీ షర్ట్ మీద ఏదో పడింది. 1 minute. ఓహ్ ఛా, ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది సార్. థ్యాంక్ యూ. జాక్పాట్ మారా సాలా. ఏం రా, ఏం కావాలి? అర్జెంట్ లేదేం లేదు, చల్ బే చల్. అర్జెంటే బాబు, చెప్తే సమజైతలేదా? చల్ బాబు కొట్టేసిలో ఉంటే బాబు. పర్లేదులే, బయట పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరో నాకు తెలదగాను రే, మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టేయడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదనుకోండి, మీ అందరికీ పగిలిపోద్దురోయ్.